సార్లు చెప్తాను, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి దేవుడు ఉండడు. ఒకవేళ కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, దేశానికి, ఒక దేశానికి, ఒక చిన్న గిరిజనులకు, లేకపోతే ఎస్సీలకు, లేకపోతే బీసీలకు మాత్రమే దేవుడు ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు సర్వానికి ఉండాలి, సర్వలోకానికి సృష్టికర్త అయి ఉండాలి. ఇక్కడ త్రిత్వం యొక్క అర్థాన్ని మనము చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడు సంపూర్ణమైన దైవత్వం గలవాడు. ఎందుకు అంటే ఆయన ఆది అందు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అంటే ఒక దేవుడే సృష్టించాడా? సృష్టించినప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేడా? క్రీస్తు లేడా అంటే వారు ముగ్గురు ఉన్నారు. అది బైబిల్లో నేను చూపించగలుగుతాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం.